హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్లా. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం కదా ప్రతిరోజు. సో ఆర్కిటెక్చర్ సంబంధించి మనము చాలా వింటూ ఉంటాం కదా ఇంజనీరింగ్ విభాగంలో. దానికి సంబంధించి నాటా నోటిఫికేషన్ విడుదలైంది. సో నాటా 2024 షెడ్యూల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, పరీక్ష విధానం, అట్లాగే బెస్ట్ స్కోర్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎట్లా, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంది, సో ఎట్లా దీంట్లో అనేది ఒక్కసారి చూద్దాం. సో దీనికి సంబంధించి చూస్తే మనకి బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈ కోర్సులో ప్రవేశాలకు నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ నాటా దీని స్కోర్ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లలో బీఆర్క్లో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి ఒక్కసారి చూసినట్లయితే ఈ ఏడాది పరీక్ష నిర్వహణలో మార్పులు అనేటివి జరిగింది. సో దానికి సంబంధించినవి కూడా ఒక్కసారి చూద్దాం. సో అర్హతలు ఏముంటాయి, ఏప్రిల్ జూలై మధ్యలో ఈ ఎగ్జామ్ ఏమేమి మార్పులు జరిగాయి ఎట్లా, అట్లాగే బెస్ట్ స్కోర్కు సన్నద్ధత ఎట్లా, అందులో ఉన్నటువంటి సిలబస్ ఏంటిది, ఇంకా ఇది 2 ఏళ్లకు గుర్తింపు ఉంటుంది. సో దానికి సంబంధించి 2 విభాగాలుగా 200 మార్కులు, అట్లాగే ముఖ్య సమాచారం ఏంటిది, ఇంకా బెస్ట్ స్కోర్కు సన్నద్ధత కావడానికి ఏమేం సబ్జెక్ట్ సిలబస్ ఎట్లా ఉన్నది, కంపోజిషన్ ఆఫ్ కలర్, స్కెచింగ్ కంపోజిషన్, అట్లాగే సిచ్యువేషనల్ రీజనింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, విస్తృత అవకాశాలు, ఇంకా న్యూమరికల్ రీజనింగ్, డ్రాయింగ్ అండ్ కంపోజిషన్ టెస్ట్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఒక్కసారి వివరంగా చూద్దాం. సో మరి దేశంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కళాశాలను పర్యవేక్షించేటటువంటి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నేతృత్వంలో నాటా పరీక్షను నిర్వహిస్తారు. సో దీనికి సంబంధించి ఈ స్కోర్ ఆధారంగా అడ్మిషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే గుర్తింపు పొందినటువంటి కళాశాలల్లో బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది కదా. సో దానికి సంబంధించి ప్రస్తుతం దేశంలో దాదాపు 650కి పైగా ఇన్స్టిట్యూషన్స్ సిఓఏ పరిధిలో ఉన్నాయి. అయితే వీటిలో నాటా స్కోర్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అయితే జేడబ్ల్ఈ మెయిన్ పేపర్ 2 స్కోర్తో నిట్లు, జేడబ్ల్ఈ అడ్వాన్స్డ్ తర్వాత నిర్వహించేటటువంటి ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్తో ఐఐటీలు బీఆర్క్లో అడ్మిషన్స్ అనేటివి కల్పిస్తున్నాయి. సో మిగతా అన్ని ఇన్స్టిట్యూట్లో బీఆర్క్లో ప్రవేశాలకు నాటా స్కోర్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏముండాలి అనేది ఒక్కసారి చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ లేదా 3 ఏళ్ల డిప్లొమాలో 50% మార్కులతో మీరు ఉత్తీర్ణత సాధించిన వారే ఉండాలి. ఇక 2024 ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక ఏప్రిల్ జూలై మధ్యలో దీనికి పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే నాటాకు సంబంధించి ఈ ఏడాది కొన్ని మార్పులు జరిగినాయి. సో నాటా 2024ను ఏప్రిల్ 20 నుంచి జూలై వరకు ప్రతి శనివారం ఆదివారాల్లో నిర్వహించనున్నారు. సో దీనికి సంబంధించి ఏప్రిల్ నుంచి జూలై వరకు నిర్వహిస్తారు. సో ఈ మేరకు నిర్దిష్టమైనటువంటి తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక ప్రస్తుతం తొలి పరీక్ష ఏప్రిల్ 6న జరగనుంది. 3 సార్లు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు 3 అటెంప్ట్లు హాజరైతే ఆ 3 స్కోర్లతో బెస్ట్ స్కోర్తో దరఖాస్తును చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక ఈ రాసినటువంటి పరీక్ష ఏదైతే ఉందో అది 2 ఏళ్ళు గుర్తింపు ఉంటుంది. నాటా స్కోర్ కార్డుకు 2 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది గుర్తింపుతో. ఇక అంటే 2024లో స్కోర్ కార్డు సొంతం చేసుకుంటే 2024-25 అట్లాగే 2025-26 విద్యా సంవత్సరానికి ఆయా ఇన్స్టిట్యూట్లో బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే ఈ విద్యా సంవత్సరంలో మెచ్చిన ఇన్స్టిట్యూట్లో సీట్ లభించని విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో ఆ దిశగా ప్రయత్నించేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. అయితే 2 విభాగాలుగా 200 మార్కులకు ఉంటుంది. నాటా 2024ను 2 విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. అయితే మొదటి విభాగం కింద వచ్చేసి పార్ట్ ఏలో డ్రాయింగ్ అండ్ కంపోజిషన్ టెస్ట్ ఒక ప్రశ్న ఉంటుంది. దీనికి వచ్చేసి 25 మార్కులు ఉంటాయి. ఇక స్కెచింగ్ అండ్ కంపోజిషన్ బ్లాక్ అండ్ వైట్ దీనికి సంబంధించి ఒక ప్రశ్న అనేది ఇవ్వడం జరుగుతుంది. 25 మార్కులు కేటాయిస్తారు. ఇక 3D కంపోజిషన్ కింద వచ్చేసి ఒక ప్రశ్న ఉంటుంది. దానికి సంబంధించి 30 మార్కులు ఉంటాయి. ఈ విభాగాలుగా మొదటి విభాగంలో ఉండడం జరుగుతుంది. ఇక రెండో విభాగం కనుక మనం చూసినట్లయితే పార్ట్ బిలో విజువల్ రీజనింగ్, అట్లాగే లాజికల్ డెరివేషన్, జీకే అండ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంకా లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్, డిజైన్ సెన్సిటివిటీ, డిజైన్ థింకింగ్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. సో ఏదున్నా కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో మీరు ఏ కోర్స్ అయితే ప్రజెంట్ చదువుతున్నారో, ఏ సబ్జెక్టు ఆప్షనల్ అయితే మీరు ఉంటుందో దానికి సంబంధించి మీరు నెక్స్ట్ వెళ్ళబోయేటటువంటి సబ్జెక్టుకి సంబంధించి చూస్తే మీకు ఇంగ్లీష్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి తరువుగా మీకు పూర్తి అవగాహన,
సంక్షిప్తంగా అనేది ఉండాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటివి అనేటివి ఇక్కడ మీకు అడగడం అనేది జరుగుతుంది. సో ఈ లెవెల్లో ప్రశ్నలు అనేటివి ఉంటాయి. సో దానికి సంబంధించి ఒక్కసారి ఇంకా క్లుప్తంగా మనం ఇక్కడ చూస్తే ఇవేదైతే ఇంతకుముందు మనం రెండో విభాగంలో చెప్పుకున్నామో దానికి సంబంధించి 30 ప్రశ్నలకు 2 మార్కుల చొప్పున 60 మార్కులు ఉంటాయి. మరో 15 ప్రశ్నలకు 4 మార్కుల చొప్పున 60 మార్కులు అనేది కేటాయిస్తారు. ఇలా పార్ట్ ఏ పార్ట్ బి రెండు కలిపి కూడా 200 మార్కులకు మీకు కేటాయిస్తారు. సో పార్ట్ ఏను ఆఫ్లైన్ టెస్ట్గా, పార్ట్ బిను ఆన్లైన్ టెస్ట్గా నిర్వహిస్తారు. పార్ట్ ఏకు 90 నిమిషాలు, పార్ట్ బికి 90 నిమిషాల చొప్పున మొత్తం 3 గంటల సమయాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఎంసీక్యూస్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అనేటివి, ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉంటే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, న్యూమరికల్ టైప్ క్వశ్చన్, ప్రిఫరేషన్ ఇన్ చాయిస్, మ్యాచ్ ద ఫాలోయింగ్ తరహాలో ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ముఖ్య సమాచారం అనేది ఒక్కసారి చూస్తే మీరు దరఖాస్తును వచ్చేసి మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక మొదటి అటెంప్ట్ దరఖాస్తు వచ్చేసి 2024 మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది. ఇక మొదటి అటెంప్ట్ పరీక్ష తేదీ వచ్చేసి 2024 ఏప్రిల్ 6న నిర్వహించడం జరుగుతుంది పరీక్షని. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. ఇక మన తెలంగాణ వరకు చూసినట్లయితే హైదరాబాద్ సెంటర్ ఉంది. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సినటువంటి వెబ్సైట్ www.nata.in ఇందులో సంప్రదించండి. ఎవరైతే ఇంజనీరింగ్ సంబంధించి ఆర్కిటెక్చర్ విభాగంలో రాణించాలి, అందులో కెరీర్ని ఎంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ నాటా 2024 సంబంధించినటువంటి పరీక్షని రాయాల్సి ఉంటుంది. సో అర్హతలు వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన 3 ఏళ్ల డిప్లొమాను చేసి ఉండాలి. దానికి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్ కింద పర్సంటేజ్ కూడా అడగడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రిపరేషన్ అనేది ఎట్లా అవ్వాలి, బెస్ట్ స్కోర్ సాధించాలి అంటే ఎట్లా, అందులో సీట్ రావాలి అని అంటే మనకు మంచి ర్యాంక్ రావాలి కదా. సో దానికి సంబంధించి ఎట్లా స్కోర్ సాధించాలంటే సబ్జెక్ట్ పరంగా ఇంతకుముందు ఏ సబ్జెక్ట్స్ ఎట్లా అడుగుతారు, పార్ట్ ఏ పార్ట్ బి ప్రకారంగా అనుకున్నాం కదా, అదొక్కసారి చూస్తే డ్రాయింగ్ అండ్ కంపోజిషన్ టెస్ట్, దీనికి సంబంధించి పార్ట్ ఏగా నిర్వహించే ఈ విభాగంలో ఒక సందర్భాన్ని, సన్నివేశాన్ని ఊహించి విశ్లేషించి దాని గురించి అడిగిన ప్రశ్నకు అనుగుణంగా సరిపడైనటువంటి సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక స్కెచ్ విజువలైజేషన్, క్రియేటివిటీ, స్కేల్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్, జియోమెట్రిక్ కంపోజిషన్, బిల్డింగ్ ఫార్మ్స్, ఎలిమెంట్స్, కలర్ టెక్స్చర్స్, ఇంకా హార్మోనీ అండ్ కాంట్రాస్ట్, డ్రాయింగ్ ఆఫ్ ప్యాటర్న్, ఫార్మ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ 2D 3D, ఇంకా సబ్స్ట్రాక్షన్, రొటేషన్, సర్ఫేసెస్ అండ్ వాల్యూమ్స్, జనరేటింగ్ వంటి అంశాలపైన ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ అనేటివి ఇక్కడ మిమ్మల్ని అడగడం అనేది జరుగుతూ ఉంది. సో డ్రాయింగ్ అండ్ కంపోజిషన్కి సంబంధించి చాలా ఇది కావాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఎవరైతే చదువుతూ ఉంటారో మీరు చూడండి, డ్రాయింగ్ సంబంధించినటువంటి సబ్జెక్టు చాలా మందికి హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మీరు చాలా సివియర్గా క్లుప్తంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక న్యూమరికల్ రీజనింగ్ సంబంధించి పార్ట్ బిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఇందులో అభ్యర్థులు జామెట్రీ అంటే చూడండి, ట్రిగనోమెట్రీ, అట్లాగే క్యాలిక్యులేషన్, అట్లాగే ఇంటీజర్స్ వంటి మ్యాథమెటిక్స్ అంశాలపైన దృష్టి పెట్టాలి. ఇది చూసిరు కదా, అంటే 10th రిలేటెడ్గా మనకు 9th 10thలో వచ్చేటటువంటి జామెట్రీ అట్లాగే ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి సిలబస్. సో మీరు స్కూల్ బేస్ సంబంధించినటువంటి సిలబస్ ఎప్పటికీ కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇక ఫిజిక్స్కి సంబంధించి చూస్తే ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, రే ఆప్టిక్స్, ఇంకా రేడియేషన్, ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ తదితర ముఖ్య అంశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక కంపోజిషన్కి సంబంధించినటువంటి సబ్జెక్టు పరంగా ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ దానికి సంబంధించి కూడా చూస్తే ఇందులో ఆయా సందర్భాలు, సన్నివేశాలకు అనుగుణంగా ఊహా చిత్రాలను రూపొందించేందుకు ఆకర్షణీయమైనటువంటి కలర్ కాంబినేషన్స్ను వినియోగించే నైపుణ్యాలు. అంటే భవిష్యత్తులో ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఇంజనీరింగ్ సంబంధించి మీరు ఏదైతే పని చేస్తారో దానికి సంబంధించినటువంటివి మీకు ఏ పరంగా ఎంతవరకు అవగాహన ఉంది, ఎంతవరకు మీరు సామర్థ్యత మీకు కలిగి ఉంది అనేది ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. సో స్కెచింగ్, కంపోజిషన్ దానికి సంబంధించి చూస్తే ఈ విభాగంలో చూస్తే అభ్యర్థులకు నిర్దిష్టంగా ఒక సందర్భం, సన్నివేశాన్ని తెలియజేయడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు ఆయా భవనాల ఊహా చిత్రాలను గీయాల్సి ఉంటుంది. ఇంకా అభ్యర్థులు స్కేల్, ప్రపోర్షన్స్, టెక్స్చర్స్, షాడోస్, షేడ్స్ వంటి వాటిని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది.
సో మీకు ఒక సంబంధిత ఏదైతే బిల్డింగ్కి సంబంధించి ఉంటాయో, కలర్స్కి సంబంధించి, స్కెచెస్కి సంబంధించి ఉంటాయో అవి ఇస్తారు. ఆ ఊహా చిత్రాలను అనేటివి డిజైన్ మనం ఇప్పుడు ఎట్లా వేస్తే బాగుంటుంది అనేది అడుగుతాం కదా, అనుకుంటాం కదా, సో నీకు సంబంధించి మీరు వేయాల్సి ఉంటుంది. ఇక సిచ్యువేషనల్ దానికి సంబంధించినటువంటి రీజనింగ్, అభ్యర్థుల్లోని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ను ఇక్కడ పరిశీలించే విధంగా ఈ విభాగంలో ప్రశ్నలు అనేటివి అడగడం జరుగుతుంది. ఏదైనా ఒక అంశాన్ని లేదా దృశ్యాన్ని చూపించి అందులో ఉన్నటువంటి లోటుపాట్లు, వాటికి సంబంధించినటువంటి పరిష్కారం చూపే విధంగా సమాధానాల్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ సంబంధించి ఈ విభాగంలో జనరల్ నాలెడ్జ్తో పాటు వర్తమాన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అట్లా లేదా ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితులపైన అవగాహనను తెలుసుకునే విధంగా ప్రశ్నలు అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇక అభ్యర్థులు స్టాక్స్, జీకే, కరెంట్ అఫైర్స్, ఆర్కిటెక్చర్ విభాగంలోని తాజా పరిణామాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకా ఇతరత్ర టెక్నాలజీ అనేది చాలా పెరుగుతూ ఉంది. సో ఏదైతే ఆర్కిటెక్చర్ విభాగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఏమన్నా జరుగుతున్నాయి, అదెందుకు ఈ ఎగ్జామ్లో కూడా మార్పులు వచ్చినాయి. సో అట్లా దానికి సంబంధించినటువంటి మార్పులు అనేటివి ఏమున్నాయి, ఏంటి అనేది, కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది దానికి సంబంధించినటువంటివి తాజా పరిణామాల గురించి మీరు తెలుసుకొని ఉండాలి, వాటి గురించి అడుగుతారు. ఇక స్టాక్ జీకేలో ప్రధానంగా అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కట్టడాలు, రూపకర్తలు, కరెంట్ అఫైర్స్ అంశాలపైన దృష్టి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే వేయి స్తంభాల గుడి ఉంది, లేకపోతే రామప్ప ఉంది. మనకు ఇట్లాంటి ఏవైతే ఆర్కిటెక్చర్ రిలేటెడ్కి సంబంధించినటువంటివి కొన్ని ప్రధానమైనటువంటి కట్టడాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, ఇంకా ఇతరత్ర ఏవైనా ప్రధానమైనటువంటి ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటివి ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. సో అదొకటి. అండ్ ఉమ్మడి కౌన్సిలింగ్, నాటా స్కోర్ సొంతం చేసుకున్న అభ్యర్థులు మలి దశలో ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా సీట్లను కేటాయింపు చేస్తారు. ఇక ఇంటర్మీడియట్లో పొందినటువంటి ఏదైతే మీకు మార్కులు 50% వెయిటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఆన్లైన్ కౌన్సిలింగ్ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న కళాశాలల ప్రాధాన్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. అంటే మీరు ఏవైతే కళాశాలలు అనుకుంటున్నారో ఆ వాతావరణం మీకు అనుకూలిస్తుందో, ఆ యూనివర్సిటీ, ఆ రాష్ట్రము, ఆ కళాశాల మీకు అక్కడ ఎట్లా ఉంటుంది, రిజర్వేషన్ పరంగా మీకు ఎట్లా ఉంటుంది, లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, అక్కడి కల్చర్ ఎట్లా ఉంది, ఇలాంటివన్నీ కూడా మీకు భవిష్యత్తు పరంగా ఎట్లా ఉపయోగపడుతుంది అనేది చూసుకొని ఆప్షనల్స్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఏది ఇస్తారో అదే వస్తుంది. తర్వాత సెకండ్ ఆప్షన్, ఒకవేళ ఫస్ట్ సెలెక్ట్ కాకపోతే సెకండ్ ఇస్తారు, సెకండ్ కాకపోతే థర్డ్. అంటే యాజ్ పర్ యువర్ పర్సంటేజ్ మీరు నాటాలో స్కోర్ చేసిన పరంగా, ఇంకా మీ రిజర్వేషన్ పరంగా, అక్కడ ఉన్నటువంటి నామ్స్ పరంగా కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక విస్తృత అవకాశాలు అనేటివి ఇందులో ఉన్నాయి. 5 ఏళ్ల బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుకు సంబంధించి ఉత్తీర్ణులకు ప్రైవేట్ రంగంలో, అదేవిధంగా ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి ప్రభుత్వ విభాగాల్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్వే, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్, నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్స్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇలా చాలా ప్రభుత్వ అనుబంధ రంగాల్లో అట్లాగే ప్రైవేట్ సంస్థలలో కూడా మీకు కొలువులు లభించే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా ప్రైవేట్ రంగంలో గ్రాఫిక్, ఇంటీరియర్ డిజైన్, ఫర్నిచర్ డిజైన్ వంటి సంస్థల్లో, నిర్మాణ రంగంలోని కార్పొరేట్ సంస్థల్లో సగటున 5 లక్షల వేతనంతో కొలువు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి ఏదైతే కెరీర్ మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి నాటా నోటిఫికేషన్ 2024కి సంబంధించి విడుదలైంది. సో మీరు ఇందులో క్వాలిఫై అయ్యేది ఉంటే ఇప్పుడు 2024, 25, అదేవిధంగా 25, 26 అంటే 2 సంవత్సరాలు దీని వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండేది ఉంటే అప్లై చేసుకోండి, తరువుగా దానికి సంబంధించినటువంటి క్లుప్తంగా ప్రిపేర్ అవ్వండి సిలబస్కి సంబంధించి.